ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నాన్నా, అందరూ తొందరగా రండి. ఏంటి శ్రీకర్? ఇద్దరి మొహాలు చాలా ఆనందంగా ఉన్నాయి. ఏంటి విషయం? మీరు కూడా మాలా ఎంతో సంతోషంతో సంబరాలు చేసుకునే విషయం నాన్న. ఏంట్రా అది? మీరు నానమ్మ తాతయ్యలు కాబోతున్నారు. ఏంటి? అవునమ్మా, ఇద్దరం గుడికి వెళ్ళాం. గుడిలో అవని ప్రెగ్నెంట్ అని తెలిసింది. మేము అమ్మా నాన్నలం కాబోతున్నాం. శ్రీకర్, ఎంత సంతోషకరమైన వార్తను చెప్పావురా. ఒక్క నిమిషం ఉండండి. ఇద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పడానికి మీకు మనసు రావడం లేదా? కంగ్రాట్స్ అవని. నీ ఆశీర్వాద బలంతో నా కోడలు గర్భవతయింది. అవనిని చల్లగా చూడు తల్లి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్. మాలాగే మీరు కూడా వారసులను కనబోతున్నారు. సూపర్ రా, షేకండి. శుభవార్త చెప్పారు కదా, అందుకే అమ్మవారి ప్రసాదంతో నోరు తీపి చేస్తున్నాను. తినండి. ఏమండి? ఏంటి వేదా? ఈ వార్తను మన బంధువులకు, మన చుట్టాలకు, మన స్నేహితులకు అందరికీ చెప్పాలి. సరే వేదా. అంతేకాదు, మన పల్లెటూరు చుట్టూ ఉన్న పదోళ్లకు చాటింపు వేయించాలి. అలాగే. చాటింపు మామూలుగా ఉండకూడదు. వేదవతి గారి లాంటి జాతకం కలిగిన పాప అవనికి పుట్టబోతుందని దండోర వేయించాలి. సరే. ఆ అమ్మవారు ఎంత తొందరగా నిన్ను కరుణించిందో చూడమ్మా. నాలాంటి జాతకం కలిగిన కోడలు నా ఇంట్లోకి రావాలనుకున్నాను. ఇంతకాలానికి నా మనవరాలి రూపంలో రాబోతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సిద్ధేశ్వర స్వామివారు చెప్పినట్టే అంతా జరగబోతోంది. అత్తయ్య, అక్క, నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మీకు సంతోషంగా ఉందేమో, నాకైతే సంతోషంగా లేదు. మాకు గుడిలో చెప్పింది ఈ డాక్టరేనమ్మా. అందుకే ఈవెన్ తీసుకొచ్చాను. శుభవార్త చెప్పిందని మీరు పండగలు చేసుకుంటున్నారు. తర్వాత నా చెల్లెలి పరిస్థితి ఏంటా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించడానికి ఏముంటుంది సుజాత? అత్తయ్యకి ఇష్టమైన కోడలు అవని. అవని ఫ్యూచర్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. అవును సుజాత, ముద్దుల కోడలు కదా, చాలా అపురూపంగా చూసుకుంటారులే. అత్తయ్య వాళ్ళేమో కాళ్ళు కింద పెట్టనివ్వరు, కాళ్ళ దగ్గరికి అన్నీ అందిస్తారు. అంతలో సేవలు చేసుకుంటారు. చూడు, అమ్మా నాన్నల మొహాలు స్టేడియంలో లైట్లలాగా ఎలా వెలిగిపోతున్నాయో. అదే నా భార్య ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు మాత్రం మొహాలు వాడిపోయాగా. ఎంత కాదనుకున్నా నేను కోడల్ని అన్న ధ్యాస పెద్దలిద్దరికీ లేకుండా పోయింది. మోసాలు చేసే కోడలి మీదుండే అభిమానానికి, త్యాగాలు చేసే కోడలి మీదుండే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. మేమంటున్నది కూడా అదేలేండి. మీ ఇంటి గోల కాసే పాపండి. ముందు నా భయాల్ని అర్థం చేసుకోండి. డాక్టర్ గారు, మీరు చెప్పండి. ఇంతకుముందు నేను చెప్పిన విషయం సుజాత గారు మీతో చెప్పారని నాతో చెప్పారు. ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో అవని నుంచి మీరు ఎందుకు బిడ్డల్ని కోరుకుంటున్నారు? చూడమ్మా, అవనికి ఏం కాదు.
అమ్మవారి ఆశీర్వాదమే కాదు, అవనిలో అమ్మవారి శక్తి కూడా ఉంటుంది. పైగా పుట్టబోయేది గొప్ప జాతకం గల కారణజన్మురాలు. మీ నమ్మకాలు మీకు ఉండొచ్చు, బట్ మీరు అవని లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. వైద్యం నారాయణ హరి అని అంటారు. మీరు దేవుడితో సమానమే, కాదు అనడం లేదు. కానీ మా నమ్మకాలు నిజమవుతాయి చూడండి. మీరీ కుటుంబాన్ని సంతోషపెట్టడం కోసం ముందడుగు వేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు బేబీని కనకుండా ఉండటం చాలా సేఫ్. మీకు యూట్రస్ ప్రాబ్లం ఉందని తెలుసు కదా. నా కోడల్ని ప్రమాదంలోకి నెట్టెయ్యడం నాకేమైనా సరదానా తల్లి? నా కోడలికి ఏమీ కాదని నాకు పూర్తి విశ్వాసం ఉంది. విశ్వాసమని మీరనుకుంటున్నారు, మూర్ఖత్వమని నేనంటున్నాను. మీ కోడల్ శ్రేయస్ కోసం చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం. ఇక నేను బయలుదేరుతాను. నేను చెప్తే మీకు అర్థం కావడం లేదని డాక్టర్ గారినే తీసుకొచ్చాను. ఇప్పటికీ మీరు మారకపోతే మీ అంత దుర్మార్గులు మరొకరుండరు. సుజాత, నువ్వు కంగారు పడకు. దేశంలో ఉన్న గొప్ప డాక్టర్లందర్నీ పిలిపించి అవని డెలివరీ చేయిస్తాం. అవునమ్మా, చీమ కుట్టినంత ప్రమాదం కూడా జరగకుండా చేస్తాం. నువ్వేం భయపడకు. జాతకంకు ఎంతో విలువిచ్చే మీ అమ్మ నాన్నలు ఆ పిచ్చితో అవనిని బలి చేయబోతున్నారు. అసలు అసలు నువ్వెలా ఒప్పుకుంటున్నావు శ్రీకర్? నువ్వు కూడా ఆ పిచ్చిలో పడిపోయావా ఏంటి? అవని నిర్ణయమే నా నిర్ణయం వదిన. అంతకు మించి నేనేం చెప్పలేను. అవని, మీ అత్త లాంటి జాతకం గల మనవరాలు వీళ్ళకి అవసరం. ఎందుకంటే సంప్రదాయాలు, ఆచారాలు మరో తరం అందుకుంటుందనే స్వార్థం వీళ్ళది. కానీ నీ పరిస్థితి ఏంటి? ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకపోవడమే మంచిదక్కా. అక్క కాదు అమ్మ అని అంటావు కదా, మరి ఈ మధ్య మీ అమ్మ మాట నువ్వెందుకు వినడం లేదవని? పాపం మీ అక్క నీ గురించి ఎంతలా బాధపడుతోందో చూడు. అసలేంటి పంచాయితీ? అత్తేమో బిడ్డని కనమని, అక్కేమో బిడ్డల్ని కనొద్దని ఎప్పటికి తేలుతుందిది? డాక్టర్ని వెంటేసుకొచ్చి చెప్పాల్సింది చెప్పావు కదా, ఇక బయలుదేరు. చివరిసారిగా అడుగుతున్నాను, నీ నిర్ణయం ఏంటవని? నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా నిర్ణయం అదే అక్క. బిడ్డ పుట్టాల్సిందే. భూమి మీదకి రావాల్సిందే. నా అత్త నుంచి అమ్మవారి ఆచారాలను ఆ బిడ్డ అందుకోవాల్సిందే. ఈ విషయంలో ఇక మీరు జోక్యం చేసుకోకండి సుజాత గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.